సీతామాత హనుమంతుల వారికి చెప్పిన కథ. ఒక కిరాతకుడు వేటకు వెళ్ళాడు. అతనికి ఎదురుగా పులి కనిపించింది. భయంతో పక్కనే ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు. అప్పటికే అక్కడ ఒక ఎలుగుబంటి విశ్రాంతి తీసుకుంటోంది. మనిషి అలికిడికి దానికి నిద్రమత్తు వదిలిపోయింది. కంగారు పడిన వేటగాడు, నేను ప్రాణాపాయంలో ఉన్నాను, నువ్వే కాపాడాలి అంటూ చేతులు జోడించాడు. చెట్టెక్కడం చేతకాదు కాబట్టి అసహనంగా కిందే తిరగసాగింది ఆ పులి. అంతలోనే దానికొక ఆలోచన వచ్చింది. ఓ ఎలుగుబంటి, మనిషి మన ఉమ్మడి శత్రువు. అతన్ని కిందకి తోసేయ్, ఇద్దరం కలిసి భోంచేద్దాం అంటూ చెట్టు మీదున్న ఎలుగుబంటిని రెచ్చగొట్టింది. నేను నమ్మకద్రోహం చెయ్యలేను, అతను నా శరణు వేడాడు అని జవాబిచ్చింది ఎలుగుబంటి. పులికి ఏం చెయ్యాలో తోచలేదు. ఎలుగు నిద్రలోకి జారుకున్నాక మరో ఎత్తు వేసింది. ఓ మనిషి, నాకు ఆకలేస్తోంది. మొద్దు నిద్రలో ఉన్న ఎలుగుబంటిని కిందకి తోసేయ్, నేను ఆకలి తీర్చుకొని వెళ్ళిపోతాను, నీ జోలికి రాను అంటూ కిరాతకుణ్ణి దారిలోకి తెచ్చే ప్రయత్నం చేసింది. ఆ మాటలు అతని మీద పనిచేశాయి. కృతజ్ఞతాభావం లేకుండా అతను ఎలుగుబంటిని కిందకి తోశాడు. అదృష్టవశాత్తు ఆ ఎలుగుబంటి చిటారు కొమ్మను పట్టుకొని ప్రాణాలు కాపాడుకుంది. ఆ దశలోనూ పులిలోని ఆశ చావలేదు. చూశావా, మనుషులెంత స్వార్థపరులో, ఇంకా ఆలోచిస్తున్నావెందుకు అంటూ ఎలుగుబంటిని తొందర పెట్టిందా పులి. అయినా ఎలుగుబంటి ఆ మాయలో పడలేదు. ఇచ్చిన మాట తప్పను అంటూ స్థిరంగా పలికింది. దీంతో నిరాశగా వెళ్ళిపోయింది ఆ పులి. స్వార్థపరుడైన మనిషిని పెద్ద మనసుతో క్షమించేసి ఎలుగుబంటి కూడా అక్కడి నుండి బయలుదేరింది. తన కపటత్వానికి కుమిలిపోతూ వేటగాడు కూడా కాసేపటికి చెట్టు దిగి ఇంటికి వెళ్ళిపోయాడు. అశోకవనంలోని సీతమ్మ హనుమంతుడికి చెప్పిన కథ ఇది. కాపలాగా ఉన్న అసురులందరినీ హతమార్చేస్తానని హనుమంతుడు ఉద్రేకంతో ఉన్నప్పుడు సీతాదేవి ఈ ఉదాహరణ చెప్తూ, నిజమే, వాళ్ళు దుర్మార్గులే, అది అసురుల స్వభావం, కానీ క్షమ మన సహజ గుణం, దాన్ని మనం ఎప్పుడూ దూరం చేసుకోకూడదు అంటూ పలికింది.